కేసీఆర్, జగను మీడియాకి దూరమయ్యారు, జనానికి దూరమయ్యారు. చాలా చేశారు జనాలకి. కానీ దూరమయ్యారు. ఎందుకని? మీడియా అంటే వాళ్ళకి ఒక ఎంప్లాయీ తరహా వ్యవహారం. ఒక సామాన్యుడైనటువంటోడాడు. జనమే మాకెక్కువ అనేటటువంటిది. కానీ ఆ జనానికి, ప్రభుత్వానికి మధ్యన అనుసంధానం మీడియా అన్న సంగతి మర్చిపోయారు. అదేదో దేవుడికి, భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తి అడ్వర్టైజ్‌మెంట్ లాగా. అవునన్నా, కాదన్నా మీడియా క్లోజ్‌నెస్ లేకపోతే నాయకులు నాశనం అవుతారనడానికి సాక్ష్యం వీళ్ళిద్దరు. అహంకారపూరితంగా ప్రవర్తించారు. మాకంటూ సొంత మీడియాలు ఉన్నాయి కాబట్టి. వాస్తవంగా ప్రతి పేపర్‌లో ఉన్నటువంటి జర్నలిస్టులు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులే ముఖ్యమంత్రి బీట్ గాని, లేకపోతే అధికార పక్ష బీట్ చూస్తారు. బీట్ అంటాం అనమాట మా భాషలో. ఆ చూసేటటువంటి సందర్భంలో ఈ ఇదివరకు నేను రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గాని, లేదా అంతకుముందు అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు సి ఛానెల్‌లో ఉన్నాను నేను. అలాగే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇతర ప్రాంతాలకు వచ్చేటప్పుడు చూశాను. కిరణ్ కుమార్ రెడ్డి రోసే సీఎంగా ఉన్నప్పుడు డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి ఆహ్, రిపోర్టింగులు చూశాను. చిట్ చాట్‌లని జరుగుతుంటాయి. అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు, అలాగే విడప్పుడు కూడా చిట్ చాట్స్ అంటే సరదాగా పిచ్చాపాటి ఒక్కొక్క అంశం మీద తమ అభిప్రాయాలు వాళ్ళు చెప్పేస్తారు అక్కడ. మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఇది రికార్డెడ్ కాదు. అంటే మనం వీడియో తీయడానికి వీల్లేదు. రాసుకోవచ్చు. లేదా స్క్రోలింగ్‌కేసుకోవచ్చు. అక్కడ మనము సరదాగా అడగొచ్చు. వాళ్ళు సరదాగా చెప్పేస్తారు. మనకున్న అనుమానం వాళ్ళతో చెప్పేయచ్చు. వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి నిశ్చితాభిప్రాయం చెప్పేస్తారు. తద్వారా చనువు ఉన్నట్టు అనిపిస్తది. యాక్చువల్‌గా అంత సీన్ ఏముండదు. కానీ చనువు ఉన్నట్టు అనిపిస్తది. అంటే మనకి వాళ్ళు విలువిస్తారు. వాళ్ళకి మనం విలువిస్తాం. వీళ్ళిద్దరూ అది చేయలేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నా అంటే రేవంత్ తాజాగా చిట్ చాట్. డైరెక్ట్‌గా అఫీషియల్‌గా ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా! పెట్టడు. అక్కడే తెలివైంది ఉందన్నమాట. తను తిట్టాలనుకుని తిట్టేసి ఇప్పుడు కేసీఆర్ చావాలని కోరుకుంది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇంతకుముందు ఓపెన్‌గా బహిరంగ సభలో మాట్లాడేదా? ఇప్పుడు కేసీఆర్ నన్ను నా చావు కోరుకునేవాడు నా కొడకా అని మాట్లాడాడు. కాబట్టి నేనెప్పుడు చావును కోరుకోలేదని చెప్తున్నాను. చిట్ చాట్‌లో ఏమన్నా నువ్వు అన్నావు కదా! అని అనొచ్చు. కానీ ఆ ముక్క రాయలేము ఇక్కడ. అదే ప్రెస్ మీట్ అయితే గనక అంటే తెలిసిపోతుంది. ఇది నంబర్ 1. తను ఓపెన్‌గా బహిరంగ సభలో మాట్లాడింది. కేసీఆర్ చావాలి అన్నటువంటి. దాన్నే కేసీఆర్ రియాక్ట్ అవ్వగానే అబ్బబ్బే నేనెప్పుడు చావు కోరుకోలేదు. ఎందుకంటే ఆయన చావు కోరుకుంటే మైనస్ అవుతుంది. అట్లాగే ఈ అమ్మాయి కవిత పార్టీ పెట్టినటువంటి. తెలంగాణలో ఎక్కడ ఖాళీ ఉంది అన్నటువంటిది. అట్లాగే అబ్బే అసలకి జీవితంలో బీఆర్ఎస్ రాదు అధికారంలోకి. కాంగ్రెస్ ఏమైనా జీవితకాలం ఉంటదా? 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో దూరం అయింది. బీఆర్ఎస్‌ను కూడా 10 ఏళ్ల అధికారంలో దూరం చేస్తాం అంటే కానీ అసలు శాశ్వతంగా మునిగిపోతుంది, మూసేస్తాం. ఇలాంటి ఇయన్నీ చిట్ చాట్‌లో మాట్లాడొచ్చు. ఆ విధమైనటువంటి ఫోకస్ కూడా జరుగుతుంటది. ఇటు ర్యాపో మెయింటైన్ అవుతుంటది. ఒకవేళ నెగెటివ్‌గా రాయాలన్నా ఒకటికి 4 సార్లు ఆలోచిస్తాడు సదర్ రిపోర్టర్. అది టాక్టిక్స్. చంద్రబాబుకి చేతొచ్చు. బాబు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డికి చేతొచ్చు. కానీ ఇగోయిస్టిక్‌కి పోయి అటు జగన్ గాని, ఇటు పక్కన కేసీఆర్ గాని చెడగొట్టుకున్నారది.